అందరూ నమస్కారం సార్. నాగబాబు గారు రెస్పెక్ట్ ఇచ్చి చక్కగా సారాన్ని సంబోధించి మరీ స్టార్ట్ చేశాను కాబట్టి మీరు ఇప్పటికైనా ఆ దిక్కుమాలిన దరిద్రమైన జబర్దస్త్ షో వదిలేసి బయటికి రండి. మీకు పవన్ కళ్యాణ్ గారి యొక్క మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అటవీ పర్యావరణ శాఖ నుంచి క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ స్టేట్ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా మీకు అప్పచెప్పారు. 2047 నాటికి, అంటే మన స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన నాటికి ఆంధ్రప్రదేశ్లో 50% గ్రీన్గా ఉండాలి. చెట్లు, మొక్కలు, అడవులు ఏవైనా సరే చూస్తే ఏపీలో 50% మొత్తం పచ్చదనంతో ఉండాలి. సో ఈ వేలో ఇప్పుడు ఆయనకు బాధ్యత ఏ రకంగా అసైన్ చేస్తారు? పవన్ కళ్యాణ్ పాపం మంచి హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్నాడు. వీలైతే ఈ వీడియోని అటాక్ చేస్తాను. మన ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పాపం మనిషి షివరింగ్తో ఆపరేషన్ చేయని జాగ్రత్తగా పట్టుకున్నాడు. అండ్ ఆ తర్వాత తీవ్రమైన జ్వరం, మళ్ళీ హాస్పిటలైజ్ అయ్యారు. అందుకే బండ్ల గణేష్ కూతురు పెళ్ళికి కూడా రాలేదు. ఆయన సత్యమేనని పంపుకున్నారు. సో ఆయనకి పిచ్చి ఏంది? అడవి, పర్యావరణం, మొక్కలు. ఇప్పుడు ఆ బాధ్యతను ఇప్పుడు నాగబాబుకి అప్పచెప్పారు. క్యాబినెట్ హోదా కల్పించారు. మొదట నాగబాబు అనకాపల్లి లోక్సభ ఎంపీగా పోటీ చేయాలి మన 2024లో. 2019లో నర్సాపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024లో అనకాపల్లి నుంచి పోటీ చేస్తారు అనుకున్నారు. బట్ చివరి మూమెంట్లో ఆ సీటు బీజేపీకి ఇచ్చారు. ఇక నీకు రాజ్యసభ పదవి ఇస్తారు అన్నారు. అది కూడా ఇవ్వలేదు. దాంతో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారు అన్నారు. నాకు తెలిసి టీడీపీ వాళ్ళ నుంచి, జనసేన నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఆయనకి ఇవ్వద్దే బాబు అని, ఎప్పుడు ఏం మాట్లాడతాడు తెలియదు, వద్దు వద్దని. సరే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, అలా ఆపారు. ఇక ఈలోపు ఇక మరలా జబర్దస్త్ షోకి వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖ నుంచి ఈయనకి ఈ ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నియమించారు. ఇక ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుని మినిస్టర్ ర్యాంకు క్యాబినెట్ హోదా కల్పించారు కాబట్టి చక్కగా ద బెస్ట్ వేలో పనిచేస్తూ ముందుకెళ్లాలా. మొక్కలు, చెట్లని పెంచుతూ, అడవులను సంరక్షించుతూ ఏపీని గ్రీన్ ఏపీగా మార్చాలి. ఆ రకంగా నాగబాబు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ మొదలెట్టేసింది వైసీపీ అండ్ సాక్షి. ఏమన్నట్టు ఈయనకి ఏం అర్హత ఉందని ఇస్తున్నారు క్యాబినెట్ ర్యాంకు, ఏముందని ఇచ్చున్నారు? పవన్ కళ్యాణ్ అన్న అయితే సరిపోయిందా? పవన్ కళ్యాణ్ పదవులను పనిచేసుకుంటూ పోతాడా? టాలెంట్ ఉండాలా, స్కిల్స్ ఉండాలా అని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తాడు. బట్ ఈ నాగబాబుకి ఏముందని ఈ రకంగా ఇస్తున్నారా బాబు అన్నారు. నాగబాబు నాకు తెలిసి ఆయన లా చదివాడు అండ్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు అండ్ ఇంకా జనసేన యాక్టివిటీస్ మొత్తం ఆయన చూసుకుంటూ ఉంటాడట. సో మనకు తెలియకపోవచ్చు, ఆయనలో ద బెస్ట్ స్కిల్స్ ఉండబట్టే కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ బాధ్యత అప్పచెప్తున్నాడు. ఎనీవే నాగబాబు గారు ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పటికైనా దిక్కుమల జబర్దస్త్ షో వదలండి. ద బెస్ట్ వేలో క్యాబినెట్ హోదాలో పనిచేసి ముందుకెళ్ళండి. అందరి చేత కూడా శభాష్ అనిపించుకోండి. అండ్ పవన్ కళ్యాణ్ వంక ఎవరైతే వెలెత్తి చూపారో వారందరూ నోరులు మూయించండి. ఆల్ ది బెస్ట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు మన ఆగస్టు 15 రోజు పాపం ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ ఎంత ఇబ్బంది పడి వీడియో పెడతాను చూడండి. నిజంగా ఈ మనిషి అసలు జనం 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 అన్నట్టుగానే ఉన్నాడు. బట్ ఆరోగ్యం జాగ్రత్త పవన్ గారు. శకటాలు రెడీగా ఉండాలి. శకటాలు ప్రగతి రథాల శకటాలు ఇన్ఛార్జెస్ ప్లీజ్ గెట్ రెడీ. Second in command of the Salman God, coming towards the VIP. Mundaka committee is coming. This is down to the band. Grandmaster SC 4323 of Venkatra. అన్ని శకటాలు ఒకేసారి మూవ్ అవ్వాలండి. I request that the in-charges of the tableau అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తదుపరి అన్ని శకటాలు ఒకేసారి మూవ్ అవ్వాలండి. I request that the in-charges of the tableau ఆయనకేం తెలియదు.